ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, డ్రగ్స్ వంటి కీలకమైన కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులంతా వరుసగా చనిపోతున్నారని, ఈ మరణాలపై కేటీఆర్ ఎందుకు జ్యుడిషియల్ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కిషన్ రెడ్డే అడ్డుకున్నారని, రాష్ట్రానికి సంబంధించిన 5 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిగా అనుమతులు తేవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు ఎస్ఎల్బీసీ పనులు జరగలేదని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కీలక కేసులతో సంబంధం ఉన్న వాళ్లు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, ఆ కేసు వాదించిన సంజీవరెడ్డి కూడా అనుమానాస్పదంగా చనిపోయారన్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో మృతి చెందారని తెలిపారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడిగా ఉన్నారన్న రేవంత్ రెడ్డి ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదని, జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై ప్రస్తుతం ఏమీ మాట్లాడనని, సాంకేతిక నివేదికలు వచ్చాకే స్పందిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి 5 కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం అన్నారు. వీటికి ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ పైనే ఉందని స్పష్టం చేశారు. 5 ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి గండ పెండేరం తొడుగుతానన్న రేవంత్ రెడ్డి, మెట్రో విస్తరణ ప్రాజెక్టు కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేసీఆర్ 10 ఏళ్లు తాత్సారం చేశారని సీఎం దుయ్యబట్టారు. మెట్రో రావడానికి ప్రధాన కారకుడు జైపాల్ రెడ్డేనని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో కోసం చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీలో ఒక్కరోజు కూడా పని జరిగింది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు పేరు వస్తుందనే కారణంతోనే కేసీఆర్ ఎస్ఎల్బీసీని కొనసాగించలేదని, ప్రాజెక్టును పూర్తిగా మూసివేయాలని ఆలోచించారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతే పనులు పునః ప్రారంభమయ్యాయన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు 11 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. లోపలి పరిస్థితి ఏంటనేది నిపుణులు తేల్చిన తర్వాతే మాట్లాడతానని అన్నారు. రాష్ట్రంలో ఆదాయ లోటు ఉందని సీఎం అన్నారు. ప్రతి నెల 1వ తేదీకి 22,500 కోట్లు అవసరం అవుతున్నాయని, కానీ 18,500 కోట్ల వరకు మాత్రమే రాబడి వస్తోందన్నారు. 6,500 కోట్లు జీతాలకు, 6,800 కోట్ల వరకు అప్పులకు వడ్డీలు కడుతున్నామని వివరించారు. రాష్ట్ర ఆదాయాన్ని 22,000 కోట్లకు పైగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.